మీలో స్పెషల్ సప్లీ బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది పాస్ అయ్యారో నేనైతే చెప్పలేను కానీ సో చాలామంది వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గా జరిగిందని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. అదొకటి. ఇంకొకటి రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ వీటిలో ఏది పెట్టుకుంటే బెటరు అని చెప్పేసి అదొకటి అడుగుతున్నారు. ఇంకా వచ్చేసరికి మూడోది లింక్స్ ప్రొవైడ్ చేయలేదని చెప్పేసి. సో వీటి గురించి నేను చెప్తానమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మార్క్స్ చూసుకోవడం కుదరట్లేదు, పాయింట్స్ కదా, మార్క్స్ చూసుకోవడం కుదరదా అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి కూడా సొల్యూషన్ ఉంది, చెప్తాను. అయితే ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. స్పెషల్ సప్లీ పెట్టినప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక ఆ టాపిక్లో పెడితే నిన్న రాత్రి స్పెషల్ సప్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు, జేఎన్టీజీవిది, జేఎన్టీకేది. సో పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగింది అని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా గోల్ చేస్తూ ఉన్నారు. అయితే మరి ఇందులో ఆబ్సెంటే పడింది. మాల్ ప్రాక్టీస్ కేసెస్ అయితే పడలేదండి. మనం అనుకున్నాం, ఏదైతే అనుకున్నామో అదే మాల్ ప్రాక్టీస్ కేసెస్ అయితే పడలేదు. పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్గా జరిగింది. మరి మీరు రాసిన విధానం ఏంటో, మరి వాళ్ళు దిద్దిన విధానం ఏంటో మరి మనకి మనం చూడలేదు కాబట్టి పాస్ అయిన వాళ్ళు అయితే పాస్ అయ్యారు, ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యారు. అయితే మరి వీళ్ళు అడిగేది ఏంటంటే ముందుగా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్, ఛాలెంజ్ వాల్యుయేషన్ వీటిలో ఏది బెటర్ అని చెప్పేసి అందరూ అడుగుతా ఉన్నారు. నాకు తెలిసి మీరు రీకౌంటింగ్ పెట్టుకోవడం అనవసరం అండి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఒకసారి ఆల్రెడీ కౌంట్ చేసేస్తారు. ఆ తర్వాత దాన్ని వెరిఫై చేసేవాళ్ళు స్క్రూటనైజర్స్ ఆల్రెడీ చేసేస్తారు. సో 100 రూపాయలే కదా అని చెప్పి రీకౌంటింగ్ అయితే మీకు అనవసరం. ఎక్కడో నూటికో కోటికో ఒక్కసారి జరుగుతాయి, 1 మార్కు 2 మార్కుల్లో. సో అట్లాంటి వాళ్ళు 1 మార్కు వచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రీకౌంటింగ్ పెట్టుకుంటే మీకు ఏమైనా ఉపయోగం ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ మిస్ అయింది. ఇక రీవాల్యుయేషన్ అంటారా, రీవాల్యుయేషన్ వచ్చేసరికి సేమ్ ఇదే, ఇలాగే ఉంటుంది. అంటే ఇక మీకు ఏం సంబంధం ఉండదు. ఇక ఛాలెంజ్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో 10,000 రూపాయలు ఉంటుంది కదా, అది వాల్యుయేషన్ జరిగేటప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తారు, యూనివర్సిటీకి పిలుస్తారండి, యూనివర్సిటీకి వెళ్ళొచ్చు మీరు. అప్పుడు ఒకవేళ ఛాలెంజ్ వాల్యుయేషన్లో కనుక మారితే మీ రిజల్ట్ సగం డబ్బులు మీకు ఇచ్చేస్తారు. 10,000 కడితే 5,000 ఇచ్చేస్తారు. సో నాకు తెలిసి నా దృష్టిలో ఛాలెంజ్ వాల్యుయేషనే బెటర్ ఇప్పుడున్న పొజిషన్లో. ఈ రివాల్యుయేషన్ అంటే మళ్ళీ అదే అలాగే ఉంటుంది. సో ఇంతవరకు డౌట్ సాల్వ్ అయిపోయింది కదా. ఇక రెండోది మార్క్స్ చూసుకోవచ్చా. సో ఇంతకుముందు గ్రేడ్ పాయింట్లు మామూలుగా రెగ్యులర్గా మీరు కాలేజీలో చదివేటప్పుడు కాలేజీ వాళ్ళు వదిలే రిజల్ట్స్లో గ్రేడ్ పాయింట్సే తెలుస్తాయి, మార్కులు తెలియవు. కానీ ఇప్పుడు స్పెషల్ సప్లీకి మార్క్స్ చూసుకోవచ్చు, పాయింట్స్ చూసుకోవచ్చు, దానికి లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. మరి ఇప్పుడు రిజల్ట్ ఎలా వదిలేరు, మీరు రిజల్ట్ వదిలేరని చెప్పారు కంటే రిజల్ట్స్ డైరెక్ట్గా లింక్స్ ద్వారా వదలలేదు. పీడిఎఫ్స్ నార్మల్గా కాలేజీలో ఉన్నప్పుడు మీకు పీడిఎఫ్స్ ఎలా పంపించారో అలాగే కాలేజెస్కి పంపించడం జరిగింది. మరి లింక్స్ ప్రొవైడ్ చేస్తారంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. అందుట్లో మీరు మీ రిజల్ట్ చూసుకోవచ్చును, మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఆ సబ్జెక్ట్లో కూడా చూసుకోవచ్చు. దాని తర్వాతే కదా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్, ఛాలెంజ్ వాల్యుయేషన్. నా January 4th దా టైం ఉంది దానికి. ఓకేనా. సో ఇంతవరకు అయిపోయింది కదా. ఇక వచ్చేసరికి చాలామంది అడుగుతున్న ప్రశ్న, అసలు చాలా స్ట్రిక్ట్గా జరిగిందండి పేపర్ వాల్యుయేషను అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో పేపర్ వాల్యుయేషన్ చాలా స్ట్రిక్ట్గా జరిగిందంటే మరి అది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఆ ప్రకారం రాస్తే తప్ప. నేను రిజల్ట్స్ చూశాను. చాలామంది అడుగుతున్నారు రిజల్ట్స్ చూసారా లేదా మీరు అని చెప్పి. రిజల్ట్స్ చూశాను. రిజల్ట్స్ చూసిన తర్వాతే ఈ వీడియో చేయడం జరిగింది. అంటే మోడరేట్గా జరిగింది, అసలైతే ఇంకా దారుణంగా జరుగుతుంది. ఓకేనా. సో మీరు ఇక ఇంకేమైనా గ్రేస్ మార్క్స్ పెట్టుకోవాలన్నా, ఇలాంటి ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోవాలన్నా, దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సో మీరైతే ఖచ్చితంగా అయితే కాల్ మీ 4 యాప్లో అయితే ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. సో మీకు బెనిఫిట్స్ ఉన్నాయి కొంతమందికి, నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరో కూడా నిరుత్సాహపడొద్దు. ఓకేనా. సో మొత్తానికైతే ఈ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ కానివ్వండి, లింక్స్ సంబంధించిన అప్డేట్ కానివ్వండి, మొత్తానికైతే ఇదండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. మీకు అంత మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా.
థ్యాంక్ యూ సో మచ్.